భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటుగా వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహకాలపై రైతుల్లో అవగాహన పెంచాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కోసం అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పిలవటం జరిగింది. వాళ్ళందరినీ మాన్యువల్ ప్రకారంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ ఇరిగేషను, అదేవిధంగా R&B, హెల్త్, ఫైర్ సర్వీసెస్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పిలిచి జిల్లా అధికారులకి అప్రమత్తంగా చేయడంతో పాటు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. దానికి అనుగుణంగా వరదల మీద సమీక్షతో పాటు సీతారామ అనుకోకుండా ఈ నెలలో కురవాల్సిన వానలు మేలో కురిసినాయి, ఇప్పుడు తగ్గినాయి. కాబట్టి కొన్ని చోట్ల నారుమళ్ళు, కొన్ని వేసిన పొలాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి నాగార్జున సాగర్లో ఒక యూటీ నిర్మాణంలో ఉండటం మూలాన పాలేరు నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పేసి ఇప్పుడు గోదావరి మోటార్లు కూడా ఆన్ చేయడం జరిగింది. వీటిని NSP కాలువలో 2-3 రోజుల్లోకి వెళ్తాయి అక్కడికి. అక్కడి నుంచి వైరా మండలం, అదేవిధంగా తల్లాడ, కల్లూరు, పెనుబెల్లి మండలాల్లో ఉన్నటువంటి